అందరికీ నమస్కారం. లోకోస్‌కి, డిజిలాకర్‌కి సంబంధించి డిజిలాకర్ వచ్చిన తర్వాత ఇలా 5 రోల్స్ కనిపించినా కానీ చాలామంది వివోఎస్‌కి సీఆర్‌పీ అజ్విక చేయడానికి రావడం లేదనమాట. అది రావాలి అంటే ఏం చేయాలనేది ఈ వీడియోలో చూద్దాము. ప్లీజ్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా మరీ చేస్తూ ఉంటాను నాకు తెలిసినవి. ముందు ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి కదా, అవన్నీ చేద్దాము. ఇప్పుడు ఏం చేయాలో చూద్దాం. మొదట అడ్మిన్ లాగిన్‌కి రావాలి. బీపీఎం లాగిన్ ఉంది కదా, దాంట్లో అడ్మిన్ లాగిన్ క్లిక్ చేయాలి. అక్కడ వివో మ్యాపింగ్, ఎస్హెచ్జి మ్యాపింగ్ ఉంటుంది, అది క్లిక్ చేద్దాం. అడ్మిన్ లాగిన్ ఓపెన్ చేసిన తర్వాత స్క్రీన్ ఇలాగ వస్తుంది. ఇక్కడ యూజర్ మేనేజ్మెంట్ క్లిక్ చేసినప్పుడు 4 ఆప్షన్స్ వస్తాయి. అక్కడ సిఆర్పిఏ ఎస్హెచ్జి మ్యాపింగ్ అని వస్తుంది కదా, అది క్లిక్ చేయాలి. సిఆర్పి దగ్గర టచ్ చేయగానే ఇక్కడ బ్లాక్ యాడ్ సిఆర్పి అని వస్తుంది. యాడ్ సిఆర్పి మీద ట్యాప్ క్లిక్ చేసినప్పుడు ఇలాగొస్తుంది అనమాట స్క్రీను. ఇక్కడ వచ్చేసి వివోఏ డిజిలాకర్కి ఏ లింక్ అయితే మ్యాప్ అయిన ఈమెయిల్ అయితే ఉందో ఆ ఈమెయిల్ కరెక్ట్గా ఇక్కడ ఎంట్రీ చేయవలసి ఉంటుంది. ఎంట్రీ చేసినప్పుడు స్క్రీన్ ఇలాగొస్తుంది అనమాట. వివోఏ డీటెయిల్స్ వస్తాయి ఇక్కడ. ఆ వివోఏ ఈమెయిల్ కరెక్ట్గా ఇచ్చినప్పుడు మాత్రమే ఈ స్క్రీన్ వస్తుంది. ఏమాత్రం తప్పించినా క్యాడర్ మేనేజ్మెంట్లో చేయకపోయినా కానీ ఈ డేటా రాదు. మనం కరెక్ట్గా ఎంట్రీ చేసినప్పుడు మాత్రమే ఇలా వస్తుంది. ఇలా డిస్ప్లే అయినప్పుడు ఇక్కడ కన్ఫర్మ్ అంటుందన్నమాట. కన్ఫర్మ్ మీద ట్యాప్ చేయవలసి ఉంటుంది. కన్ఫర్మ్ క్లిక్ చేయగానే స్క్రీన్ ఇలాగ వస్తుంది. ఇక్కడ నేను 0 పెట్టిన దగ్గర చూడండి, కొత్త యాడ్ సిఆర్పి అన్నాం కదా, కొత్త సిఆర్పి యాడ్ అయింది. కొత్త సిఆర్పి యాడ్ అయిన దగ్గర కాకుండా పాత సిఆర్పి ఏదైతే ఉందో ఆ పాత సిఆర్పి దగ్గర ఈ 3 డాట్స్ క్లిక్ చేసి అక్కడ ఉన్న సంఘాలన్నీ ఫస్ట్ అన్మ్యాప్ చేసుకోవాల్సి ఉంటుంది. 3 డాట్స్ దగ్గర క్లిక్ చేయగానే ఇలాగ వస్తుంది స్క్రీన్. ఇక్కడ అన్మ్యాప్ చేసుకున్నప్పుడు ఇలా అన్మ్యాప్ కనిపిస్తుంది. అన్మ్యాప్ అయిపోతాయి సంఘాలన్నీ. వివోలో ఉన్న సంఘాలన్నీ అన్మ్యాప్ చేసేయాలి. అక్కడ సంఘాలన్నీ అన్మ్యాప్ అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్త సిఆర్పి దగ్గరికి వచ్చి ఇక్కడ 3 డాట్స్ దగ్గర క్లిక్ చేసి మ్యాప్ అనాలి. మ్యాప్ అనిన తర్వాత అక్కడ స్క్రీన్ మీద విలేజ్ వివో సెలెక్ట్ చేసుకుని అక్కడ అన్మ్యాప్ అయిన సంఘాలన్నీ ఇక్కడ మ్యాప్ చేసుకోవాలి. ఈ విధంగా వివోకున్న సంఘాలన్నీ కూడా స్టెప్ బై స్టెప్ 1 బై 1 మ్యాప్ చేసుకోవాల్సి ఉంటుంది. మ్యాప్ చేసుకున్న తర్వాత మనం మళ్ళీ వివోఏ లాగిన్కి రావాలి. వివోఏ లాగిన్కి మొబైల్లో వచ్చినప్పుడు డిజిలాకర్ ఓపెన్ చేసి అజ్విక సిఆర్పి ఓపెన్ చేసినప్పుడు స్క్రీన్ ఇలాగ వస్తుంది. ఇక్కడ ఓకే అన్న తర్వాత మనం ఫస్ట్ క్వార్టర్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ టచ్ చేయకపోతే, కంప్లీట్ చేయకపోతే తర్వాత ఇక్కడ ప్లస్ మార్క్ టచ్ చేయాలి. అప్పుడు ఇలా వస్తుంది. ఇక్కడ చూడండి, ఇందాక వివోలు రాలేదు, ఎస్హెచ్జీస్ రాలేదు, ఇప్పుడు ఎస్హెచ్జీస్ వచ్చాయి. ఒక ఎస్హెచ్జీ క్లిక్ చేసుకొని ఇలాగ అనాలి. నెక్స్ట్ అన్న తర్వాత స్క్రీన్ ఇలాగ వస్తుంది. లైవ్లీహుడ్స్ క్లిక్ చేసుకొని డేటా కంప్లీట్ చేయవలసి ఉంటుంది. మనకి రిపోర్ట్ కూడా కనిపిస్తుంది. ఇదంతా మీకు తెలిసిందే. ఈ వీడియో మొత్తం అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.